సభ్యులందరికీ కరతాళ ధ్వనులతో పేరు పేరున స్వాగతం పలుకుదాం. ఇది ప్రతి క్షణం ప్రజల హితం కోసం, ప్రజల సుఖం కోసం, ప్రజల కాంక్షల్ని ప్రత్యక్షంగా ఆచరణలో పెట్టేందుకు జరుగుతున్న కృషిలో ఇది అత్యంత గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యుల్ని సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిఠల్ గారు పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతారు. సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రులు మన గడ్డం ప్రసాద్ కుమార్ గారు, అలాగే గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, పెద్దలందరికీ స్వాగతం. శబ్ద పుష్ప రూపంలో మీరందరూ కూడా స్వాగతం పలకండి పుష్పగుచ్చాలను అందజేస్తూ. తల్లికి ఇల్లుకు ఎంత అవినాభావ సంబంధం ఉంటుందో రైతుకు భూమికి అంతే సంబంధం అని అనేక వేదికలపై రైతుల కోసం, తెలంగాణ రైతాంగం యొక్క నిత్య సంతృప్తి కోసం, సంతోషం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతు వేదికల ద్వారా 600 వేదికల ద్వారా 6 లక్షల మంది ప్రత్యక్ష ప్రసారంగా చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ప్రారంభించబోయే భూభారతి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నవారు, ప్రచార ప్రసార సాధనాల ద్వారా చూస్తున్నవారు కాకుండా వ్యవసాయ శాఖ యొక్క కృషి వల్ల 6 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు. రైతులందరికీ కూడా ఒక్కసారి మీరు కర్తాళ ధ్వనులతో మీ శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. గౌరవనీయులైన వైస్ చైర్మన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతుంది భూభారతి ప్రారంభోత్సవ వేదిక. ఇప్పుడు ఈరోజు యావత్ ప్రపంచానికే ప్రజాస్వామ్యానికి ప్రాణ ప్రతిష్ఠ చేసే విధానాన్ని తెలిపిన, దేశం మొత్తం గర్వించే ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వారికి నమస్కరించి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ఆరంభిస్తారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని ఈరోజు ప్రజలకు ఈ భూభారతిని అంకితం చేసే పండుగగా మలిచారు ముఖ్యమంత్రి వర్యులు. ప్రపంచం మెచ్చిన తాత్వికుడు, ప్రపంచమంతా ప్రశంసించిన మేధావి, అనేక వైవిధ్యాల్ని సమన్వయం చేయగలిగే ఒక సమర్థ విద్యాధికులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అవరోధాల్ని అధిగమించి అసంఖ్యాక డిగ్రీల్ని సాధించి ఆ జ్ఞానాన్ని ప్రజలకు అంకితం చేశారు. అంబేద్కర్కు నమస్సులు అందజేస్తూ ప్రతి తెలంగాణ రైతు ఇంట వెలిగే దీపంగా ఇప్పుడు దీప ప్రకాశనం జరుగుతోంది. దీపాన్ని వెలిగిస్తున్న ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ శాసన మండలి చైర్పర్సన్, శాసనసభ సభాపతి, ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్, ఆనరబుల్ మినిస్టర్స్, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, ఆనరబుల్ సిఎస్ మేడం, ఆనరబుల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు, ఇంకా అందరి పక్షాన అందరికీ గౌరవనీయులైన ఎంపీస్ అందరూ ఈ వేదికపై ఉన్నారు. వారందరికీ హృదయపూర్వక నమస్సులు అందజేస్తూ ప్రజాస్వామిక చైతన్యం ప్రపంచ దేశాల్లో సైతం పరిఢవిల్లుతోందంటే ఈ భారత భూభాగం నుంచి ప్రపంచానికే జ్ఞాన కిరణాల్ని పంచిన అంబేద్కర్ను తలుచుకుంటూ వారికి నమస్సులు అర్పిస్తూ ఇప్పుడు సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి అంటే ప్రతి రైతు ఇంట నవ్వు పండాలి. అలాంటి రైతుల కోసం, భూ కమతాల యజమానుల కోసం భూభారతిని ఒక విప్లవాత్మక పథకంగా ప్రారంభోత్సవం చేస్తున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులకు, మంత్రివర్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అందజేస్తూ ఇప్పుడు అందరం లేచి నిలబడదాం, మన తెలంగాణ తల్లిని ప్రార్థించుకుందాం. జయ జయ హే తెలంగాణ.
హక్కుల వేగుచుక్క, ప్రతి రైతు కుటుంబపు ఆశా కిరణం అంబేద్కర్ జయంతి రోజు భూభారతి ప్రారంభోత్సవం ఒక శుభ తరుణం. ఈ శుభ తరుణాన్ని ఉద్దేశించి తొలి పలుకులు పలకవలసిందిగా ఆహ్వానిస్తున్నాను సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ శ్రీ నవీన్ మిఠల్ గారు. గౌరవ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ్ శాసన మండలి చైర్మన్ గారికి, గౌరవ్ స్పీకర్ గారికి, గౌరవ్ డిప్యూటీ సీఎం గారికి, గౌరవ్ రెవెన్యూ మినిస్టర్ గారికి, ఈరోజు ఇది హిస్టారికల్ సభ వేదిక పైన ఆశీస్సులైన గౌరవ మంత్రులందరికీ, గౌరవ్ ప్రభుత్వ సలహాదారు అందరికీ, ఫార్మర్స్ కమిషన్ చైర్మన్ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, గౌరవ్ ఎంపీలకి, గౌరవ్ ఎమ్మెల్సీకి, గౌరవ్ ఎమ్మెల్యేలకి, ఇతర ప్రభుత్వం ప్రముఖులందరికీ, ఇక్కడ విచేసిన మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కలెక్టర్ స్థాయి నుంచి రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్థాయి వరకు వచ్చిన ఆఫీషియల్స్ అందరికీ నా హృదయపూర్వకం నమస్కారాలు. ఈరోజు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటి, మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవం. దాంతోపాటు మన తెలంగాణ భూపరిపాలన వ్యవస్థలో అత్యంత హిస్టారిక్గా భూభారతి చట్టం 2025 ఈరోజు అమల్లో రావటం. మన రాష్ట్రంలో ధరణి చట్టం వలన, ధరణి వ్యవస్థ వలన వచ్చిన సమస్యలు తీర్చిదిద్దడానికి మన రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకురావటం జరిగింది. ఈ భూభారతి సంబంధించిన ఒక 4 స్తంభాలు ఉన్నాయి. ఒకటి చట్టం, రెండవది రూల్స్, మూడవది అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ స్ట్రెంథనింగ్, నాలుగవది ఒక ఇంప్రూవ్డ్ వెబ్ పోర్టల్. మన చట్టానికి వస్తే దాదాపు ఒక సంవత్సరం వరకు 18 రాష్ట్రాల్లో ఉన్న చట్టాలు అధీనం చేసి, మన రాష్ట్రంలో కూడా ఇంతకుముందు ఉన్న 6 చట్టాలు అంటే 1936, 1948, 1971 మరియు 2020 చట్టాలు అది డీప్గా స్టడీ చేసి దాంట్లో ఉన్న లోపాలు ఏంటి, మంచిది ఏంటి అన్నీ చూసి మన ముఖ్యమంత్రి గారి మరియు రెవెన్యూ మినిస్టర్ గారి మార్గదర్శకాలు వారు, నేను అనుకున్న ఏదైనా సిస్టమ్ తీసుకువచ్చిన దానికి ఎన్ని రివ్యూ మీటింగ్స్ అవసరం ఉంటే ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మినిస్టర్ దానికన్నా ఎక్కువ మీటింగ్స్, అది కూడా చాలా లెంతీ డెప్త్లో డిస్కస్ చేసి ఈ చట్టం తీసుకురావటం జరిగింది. అంటే ఒకటి నేను చాలా ప్రౌడ్గా చెప్పగలుగుతాను, తెలంగాణ భూభారతి చట్టం ఈరోజు దేశంలో ఉన్న బెస్ట్ చట్టంగా ఉన్నది చాలా క్లియర్గా మనం చెప్పగలుగుతాము. అదేవిధంగా సెకండ్ అంశం ఏంటి అంటే రూల్స్. ఈరోజు మన ముఖ్యమంత్రి గారి చేతి నుంచి ఈ రూల్స్ కూడా విడుదల చేయటం జరుగుతుంది. ఈ రూల్స్ తయారీలో కూడా ఒక మన రికార్డ్ టైంలో ఈ రూల్స్ తయారీ చేయడం జరిగింది. అంటే ఒక కంపారిజన్ మీకు చెప్తే 1971 పట్టాదారు పాస్బుక్ మరియు 6 చట్టం 1971లో వచ్చిన తర్వాత 1989లో దానికి రూల్స్ విడుదల చేయడం జరిగింది. అంటే 18 years ఆ రూల్స్ తీసుకురావడానికి టైం పట్టింది. అదే మన 2020 ధరణి చట్టం చూస్తే 2020 అక్టోబర్లో అమలుకి వచ్చిన తర్వాత దానికి రూల్స్ ఎప్పుడు తయారు కాలేదు. కానీ భూభారతి చట్టం 2025 4వ జనవరి నోటిఫై చేసిన తర్వాత 3.5 నెలల లోపలే మనము ఈరోజు రూల్స్ నోటిఫై చేస్తున్నాం. అదేవిధంగా థర్డ్ ఇష్యూ ఏంటి అంటే అడ్మినిస్ట్రేటివ్ స్ట్రెంథనింగ్. మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీద మన రెవెన్యూ మంత్రి గారి
ఒక విజన్ ప్రకారం 10,954 గ్రామ్ పాలనా ఆఫీసర్ పోస్ట్ శాంక్షన్ చేయటం జరిగింది. అది గ్రౌండ్ లెవెల్లో రెవెన్యూ వ్యవస్థ ఆల్మోస్ట్ నిర్వీర్య అయిన వ్యవస్థ ఇప్పుడు మళ్ళీ నిలబడుతుంది నేను భావిస్తున్నాను. దీనికి సంబంధించిన ఎక్స్-విఓస్ నుంచి కూడా మన అప్లికేషన్స్ ఆల్రెడీ కాల్ ఫర్ చేశాము. ఐ థింక్ ఒక 17th వరకు లాస్ట్ డేట్ ఉంది. దాని తర్వాత ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి ఎలిజిబుల్ ఉన్న విఓస్కి కూడా విఆర్ఎస్కి నియమించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఆఫీసర్కి చట్టంలో కానీ రూల్స్లో కానీ వాళ్ళకి పవర్స్ ఏమున్నాయి, వాళ్ళకి రూల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి, అది కూడా చాలా క్లియర్గా డిఫైన్ చేయడం జరిగింది. గతంలో ధరణి చట్టంలో చూస్తే ఏదైనా పరిష్కారం కావాలి అంటే ఏం ప్రొవిజన్ ఉండేది కాదు. ఇన్ఫ్యాక్ట్ ఏదైనా మోడిఫికేషన్ కానీ ఏదైనా మిస్సింగ్ ఎంట్రీ మనం కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, TM33, TM15 కానీ TM31, సో మెనీ మాడ్యూల్స్. ఆ మాడ్యూల్స్కి యాక్చువల్గా దెర్ ఇస్ నో లీగల్ బేసిస్ అండర్ ద యాక్ట్. Collectors are requested to come and take their seats. Yeah. So, చట్టంలో రూల్స్లో ఇప్పుడు క్లియర్గా వాళ్ళ రోల్ డిఫైన్ చేయటం జరిగింది. అదేవిధంగా డీసెంట్రలైజేషన్ కూడా చేయటం జరిగింది. పవర్స్ డెలిగేట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఏదైనా చేయాలి అంటే ఓన్లీ కలెక్టర్ ఆర్ CCLA స్థాయిలో జరిగేది. ఇప్పుడు తహసీల్దార్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఆర్డీఓ లెవెల్లో ఏం జరుగుతుంది, అడిషనల్ కలెక్టర్ ఏం జరుగుతుంది, కలెక్టర్ లెవెల్లో ఏం జరుగుతుంది, వెరీ క్లియర్లీ డిఫైన్ చేయడం జరిగింది. 4th ఏంటి అంటే వెబ్ పోర్టల్. అది కూడా చాలా ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ చేసి మోడర్నైజ్ చేసి లాట్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ ఇంప్రూవ్మెంట్ హ్యాస్ బిన్ డన్ ఇన్ ద పోర్టల్ అండ్ ఇట్ విల్ బి లాంచ్డ్ బై ఆనరబుల్ CM టుడే. అండ్ వీ హోప్ దట్ దీంతో చాలా వరకు పోర్టల్ ఉన్న సమస్యలు కూడా పోతాయి. ఎందుకంటే స్పీడ్ టెస్ట్ చేస్తే ధరణి పోర్టల్కి కంపేర్ చేస్తే భూభారతి పోర్టల్ చాలా ఇంప్రూవ్డ్ వర్జన్ ఉంది. ఈరోజు ఈ లాంచ్ చేసిన తర్వాత కంటిన్యూస్ దీంట్లో ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే 1st January 2025కి పోర్టల్ NICకి ఇవ్వడం జరిగింది. టెరెసిస్ ఇంతకుముందు ఉన్న సంస్థ నుంచి అది ఒక కేంద్ర ప్రభుత్వం సంస్థ NICకి ఇవ్వడం జరిగింది. ఆ సంస్థ 1st Januaryకి టేక్ ఓవర్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 2 months నుంచి స్టెబిలైజేషన్ ఫేజ్లో ఉండేది. ఎందుకంటే చాలా లోపాలు ఉండేది దానికి. దాని తర్వాత ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ టోటల్గా రీవ్యాంప్ చేసి చాలా స్పీడ్ కూడా పెంచడం జరిగింది. బ్యాక్ ఎండ్ మీద కూడా వర్క్ జరుగుతుంది. అది కూడా కంటిన్యూస్గా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంటాయి. దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఏంటి అంటే కంప్లీట్లీ పోర్టల్ కొత్త ఒక స్క్రాచ్ నుంచి డెవలప్ చేసి అది తీసుకురావటం. ఎందుకంటే ఈ ధరణి పోర్టల్ 3 మాడ్యూల్ నుంచి స్టార్ట్ అయ్యి 35 మాడ్యూల్ వరకు పెరిగింది. అది ఎట్లా పెరిగింది అంటే ఏదైనా సమస్య వస్తే ఇంకొక కొత్త మాడ్యూల్ రావటం, ఇంకా సమస్య వస్తే ఇంకొక కొత్త మాడ్యూల్ రావటం, దాంతో కోహిసివ్నెస్ మాడ్యూల్స్ మధ్యలో లేదు. సో దానివల్ల స్పీడ్ ఎఫిషియన్సీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో స్క్రాచ్ నుంచి డెవలప్ చేసి కంప్లీట్లీ రీవ్యాండ్ పోర్టల్ తయారైతే that will completely replace the existing portal. So with these few words, I take this opportunity to welcome all the dignitaries here, all the participants who are present here. మీ అందరికీ స్వాగతం. అండ్ నేను అనుకున్నాను ఈరోజు రియల్గా ఒక హిస్టారిక్ డే ఉన్నది. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రీ భూభారతి ఒక ఫేస్, పోస్ట్ భూభారతి ఒక ఫేస్. CM గారు నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 100 సంవత్సరాల వరకు ఈ యొక్క భూభారతి సిస్టమ్ ఉంటుంది నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. నేను ఫర్దర్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయడానికి దక్షిణామూర్తి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. భూభారతి సమగ్ర స్వరూపాన్ని కొంతవరకు వివరించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ధన్యవాదాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులైన శాంతికుమారి మేడం గారి శుభాకాంక్షా సందేశం. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, గౌరవనీయులు స్పీకర్ శ్రీ ప్రసాద్ కుమార్ గారు, గౌరవ రెవెన్యూ మంత్రులు,
శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ ప్రభుత్వ సలహాదారులు, గౌరవ శాసనసభ సభ్యులు, రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల ద్వారా పాల్గొంటున్న రైతు సోదరులు, నా తోటి అధికారులు, జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అన్ని మండలాల నుండి వేలాదిగా తరలివచ్చిన రెవెన్యూ ఉద్యోగులు, మీడియా మిత్రులు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం, నా నమస్కారాలు. ఈరోజు ఎంతో చారిత్రాత్మకం. చట్టాలు సామాన్యులకు అనుకూలంగా ఉండాలని కలలు కన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజున వారి ఆలోచన స్ఫూర్తితో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దార్శనికతతో ఈరోజు తెలంగాణ భూభారతి చట్టం, రూల్స్ మరియు పోర్టల్ ప్రారంభించుకోవడం ఎంతో సంతోషకరం. మన తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా వ్యవసాయ ఆధారితం. రాష్ట్రంలో దాదాపు 69 లక్షల రైతాంగం భూమిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారని మనందరికీ తెలుసు. భూమి ఒక ఆర్థిక వనరు మాత్రమే కాకుండా అది ఆత్మగౌరవానికి, సామాజిక గుర్తింపుకు ఆధారంగా భావిస్తాం. తెలంగాణ చరిత్ర అంతా భూమి కోసం, భుక్తి కోసం జరిగిన పోరాటమే. భూమి హక్కుల రికార్డులో జరిగిన పొరపాట్లు సరిదిద్ది ఒక పారదర్శక వ్యవస్థ ఏర్పడాలని విస్తృత సంప్రదింపుల అనంతరం ఈ భూభారతి చట్టాన్ని ప్రభుత్వం రూపొందించింది. జవాబుదారీతనంతో కూడిన సేవలు సులభంగా అందించటం ఈ చట్టం యొక్క ప్రధానమైన ఉద్దేశం. అలాగే గత పోర్టల్లో ఉన్న పొరపాట్లను, సాంకేతిక సమస్యలను తొలగించి భూమి హక్కుల రికార్డులను సులభంగా, సురక్షితంగా ఉండేలా భూభారతి పోర్టల్ రూపొందించడం జరిగింది. పట్టా భూములు, ప్రభుత్వ భూములు, ప్రభుత్వ వనరుల పరిరక్షణ మరింత పటిష్టంగా నిర్వహించడం దీని ప్రత్యేకత. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల సలహాలు, సూచనలతో రెవెన్యూ శాఖ మార్చులు ఎంతో కృషి చేసి మేధావులు, ప్రజా వ్యవసాయ సంఘాలు, సమాజంలోని ఎన్నో వర్గాలతో చర్చించి ఒక సమగ్ర చట్టాన్ని, రూల్స్ను, ఐటీ పోర్టల్ను రూపొందించి ఈరోజు రైతాంగానికి అంకితం చేయటం, రైతును రాజును చేయాలనే ప్రభుత్వ ప్రయత్నంలో ఒక గొప్ప ముందడుగా చెప్పవచ్చు. ఈ వేదిక ద్వారా అన్ని స్థాయిల్లో పనిచేస్తున్న రెవెన్యూ ఉద్యోగులందరికీ ఒక సూచన: ఈ చట్టాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి అవగాహన కల్పించి భూమికి సంబంధించిన అన్ని ఇష్యూస్ కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, అవినీతికి తావు లేకుండా సేవలు అందించి ప్రజా మన్నన పొందాలని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు. జై హింద్. గౌరవనీయులైన చీఫ్ సెక్రటరీ గారికి ధన్యవాదాలు. యావత్ తెలంగాణ రాష్ట్రపు రెవెన్యూ కుటుంబం అంతా ఇక్కడ ఆశపడి ఉన్న వేళ ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. ప్రజాపాలన ప్రభుత్వ హృదయానందోత్సవం, తెలంగాణ ప్రజలందరికీ నేత్రోత్సవం. గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా భూభారతి ప్రారంభోత్సవం. భూభారతి పోర్టల్కు స్వాగతం, సుస్వాగతం. భూభారతి ప్రజాప్రభుత్వపు ప్రతిష్టాత్మక కల్పవల్లి, రైతాంగానికి అభయమిస్తున్నది మన తెలంగాణ తల్లి. ఈ సరికొత్త రెవెన్యూ వ్యవస్థకు 4 స్తంభాలు. 1, అధికారాల వికేంద్రీకరణతో బాధ్యతను, జవాబుదారీతనాన్ని పెంచే విధంగా చట్టం అమలు. 2, మార్గాన్ని సుగమము, సులభము చేసి నియమాల అమలు. గ్రామ పాలనా అధికారుల ద్వారా వ్యవస్థ బలోపేతం చేయటం 3వ స్తంభం. ఇక 4, సుపరిపాలనా సూచిక, పారదర్శక దీపిక, మెరుగైన తెలంగాణ భూభారతి పోర్టల్. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా యూజర్ ఫ్రెండ్లీ డిజిటల్ వ్యవస్థ ఈ భూభారతి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృఢ సంకల్పానికి ఓ గీటురాయి. డిజిటల్ ల్యాండ్ గవర్నెన్స్ లో కొత్త శకం ఈ భూభారతి. భూ సమస్యల శాశ్వత పరిష్కారం భూభారతి. భూ రికార్డుల నిర్వహణలో కొత్త వెలుగు ఈ భూభారతి. భూదార్ ప్రతి కమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య, అనుమానాలకు తావులేని హక్కుపత్రం భూదార్. వ్యవసాయ రంగానికి పటిష్ట భూమిక ఈ భూదార్. మొబైల్ యాప్ భూ వివరాల శోధనకు సౌకర్యవంతమైన యాక్సెస్ తో మొబైల్ యాప్. భూభారతిలో 2 ప్రధాన భాగాలు: లావాదేవీల సేవలు, సమాచార సేవలు.
రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, ఆర్ఓ కరెక్షన్స్, అపీల్స్, ఇంకా రివిజన్స్ ఇలాంటి లావాదేవీల సేవలు. మార్కెట్ వాల్యూ, నిషేధిత తదితర భూ వివరాలు, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు, రిజిస్టర్డ్ దస్తావేజులు తదితర సమాచార సేవలు. భూమిత్ర చాట్బాట్ అధునాతన మార్గనిర్దేశనం, ఏఐ ఆధారిత చాట్బాట్ తో భూమిత్ర. సహాయం కోసం ప్రత్యేక ఫోన్ నంబర్ 04029313999. పోర్టల్ లాగిన్ ఇదివరలా 15-20 సెకండ్లు కాదు, కేవలం 2-3 సెకండ్లే. లాగిన్ అయితే చాలు, అన్ని వివరాలు మీ కళ్ళ ముందే. తెలంగాణ భూభారతి పోర్టల్ ప్రతి రైతుకు ఒక కరదీపిక. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ద్వారా సరళీకృత నావిగేషన్ సులభ సాధ్యం. చట్టబద్ధత. భూభారతి 2025 ROR చట్టం ఒక బలమైన శాసనం. భూరక్షక్ ప్రభుత్వ భూముల రక్షణలో పౌర భాగస్వామ్యం. దశల వారీ మార్గదర్శనంతో ప్రతి మాడ్యూల్ సమర్థ వినియోగం. ఇదొక ప్రత్యేక అవకాశం. భూదార్, సర్వే మ్యాపులు, వ్యవసాయేతర భూమి హక్కుల నిర్వహణ లాంటి మరెన్నో సేవల మహోన్నత మాధ్యమం ఈ తెలంగాణ భూభారతి పోర్టల్. సాధారణ ప్రశ్నలకు సమగ్ర సమాధానాలు అందించే FAQల విభాగం. కొత్త వెలుగులు పంచే ఈ 4 స్తంభాల తెలంగాణ భూభారతి చట్టం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు ఓ ఆత్మీయ చుట్టం. ప్రజాపాలన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో ఒక మేలైన మైలురాయి భూభారతి ప్రారంభోత్సవం. తెలంగాణ రైతుల ధీమాకు కొత్త ద్వారాలు తెరిచిన వేళ రెవెన్యూ శాఖ మంత్రులు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సందేశం. నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజునే తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతన్నలకు, భూములున్న ఆసాములకు కూడా ఇందిరమ్మ రాజ్యంలో పూర్తి వారి భూములకి భద్రత కల్పించే కార్యక్రమాన్ని కొన్ని సెకండ్ల ముందే మనందరి గుండెల్లో ఉండే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నాం. వేదిక మీద ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారికి, అదే రకంగా చైర్మన్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, అదే రకంగా స్పీకర్ గారు పెద్దలు గడ్డం ప్రసాద్ గారికి, నా సహచర మంత్రులందరికీ, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అడ్వైజర్లకు, చైర్మన్లకు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులకు, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ నుంచి మొదలెడితే మండల స్థాయిలో ఉండే రెవెన్యూ ఇన్స్పెక్టర్ వరకు హాజరైన కలెక్టర్లు కానీ, రెవెన్యూ యంత్రాంగం మొత్తానికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 600 రైతు వేదికల ద్వారా వారి కష్టాలు శాశ్వతంగా ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శాశ్వత పరిష్కారం దొరుకుద్దని 1000 కళ్లతో ఎదురు చూస్తున్న నా రైతన్నలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. చాలా సంతోషం, చాలా శుభదినం. రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రంలో కొత్త చట్టాలు తేవటం సర్వసాధారణం. కానీ చట్టం అంటూ ఒకటి తెస్తే అది ఒక చుట్టంలాగానో, రాష్ట్ర ప్రజలకి ప్రయోజకరంగా ఉండేలాగానో ఆ చట్టం ఉంటే మొన్నటి ఎన్నికల్లో వారి పరిస్థితి ఇంకొక రకంగా ఉండేది. కానీ ఆనాటి దొరల తెచ్చిన చట్టం వారి స్వార్థం కోసం తెచ్చిన చట్టం కావటం వల్లనే
2020 చట్టం అని ఏదైతే తెచ్చారో 4 గోడల మధ్య నలుగురు వ్యక్తులు కూర్చొని ప్రజల అభిప్రాయానికి రైతుల కోరికకు భూములున్న ఆసాములకి గుండెల్లో రైళ్లు పరిగెత్తే చట్టము ప్రతిఫలమే మొన్నటి ఎన్నికల్లో ఆనాటి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన తీర్పు. అంతేకాదు ఆ చట్టము చేయటం కూడా చాలా విచిత్రంగా పేరుకు చట్టం అయితే చేశారు. ఆ చట్టానికి రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఏమీ లేవు. దొరగారికి తెల్లవారుజామున ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దాన్ని కలెక్టర్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ గారి దగ్గర నుంచి మొదలెడితే గ్రామ స్థాయిలో ఉండే విలేజ్ ఆఫీసర్ విఆర్ఓ కానీ విఆర్ఏ కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేదే వారి ఆదేశం. అలా చెయ్యలేదనే విఆర్ఏ వ్యవస్థని అర్ధరాత్రి ఒక కలమ పోటుతో ఆ వ్యవస్థని టోటల్ గా డిమాలిషన్ చేసిన ఆ దొరవారు ప్రవర్తన మనకి తెలియంది కాదు. అయితే ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఆనాడు సుమారు ఆదిలాబాద్ నుంచి మొదలెట్టి మండు టెండలో పాదయాత్ర చేసిన ఈనాటి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు కానీ మా నాయకులు రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ ఖర్గే గారు కానీ సోనియా గాంధీ గారు కానీ ఈ వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులందరూ ప్రతి వేదిక మీద చెప్పాం, ఇందిరమ్మ రాజ్యం మీ దీవెనలతో వస్తుంది, వచ్చిన తర్వాత తప్పకుండా ఈ ధరణిని అరేబియా మహాసముద్రంలో ఇసిరేస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం ఇచ్చిన వాగ్దానం ప్రకారం తప్పకుండా ప్రజలకి ఉపయోగకరమైన చట్టం ఈ భూభారతి 66/2025 చట్టాన్ని ప్రజల కోరిక మేరకు ప్రజల అవసరాల మేరకు ఆనాడు 2020 నుంచి 2023 డిసెంబర్ దాకా ఎన్ని అష్ట కష్టాలు పడ్డారో వాళ్ళు తాతలు తండ్రుల దగ్గర నుంచి ఉన్న ఆస్తులని కాపాడుకోలేక అయ్యో రికార్డులో నా పేరు లేదు కదా అని రోడ్డు మీద పడి ఎంతమంది గగ్గోలు పెట్టారో మనకు తెలియంది కాదు. ఏదైనా ఒక చట్టం చేస్తే కొండ నాలిక ముందేస్తే ఉన్న నాలిక ఊడిపోయినట్టు ఆ చట్టం అంతకుముందు ఉన్న చట్టాలని అంతకుముందు ఉన్న వ్యవస్థని భ్రష్టు పట్టించే చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో ఉండే భూ ఆసాములందరికీ కంటి మీద నిద్ర లేకుండా చేశారు ఆనాటి ప్రబుద్ధులు, ఆనాటి దొరవారు. వీటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రులం అందరం కూర్చొని పెద్దల కోదండరెడ్డి గారిని ఆధ్వర్యంలో చైర్మన్ గా ఒక కమిటీని వేసి ఇమీడియట్లీగా ఏమి రెమెడీస్ చేస్తే ఏమి చేస్తే సామాన్య ప్రజలకి టెంపరరీ రిలీఫ్ ఇవ్వగలుగుతామని ఆలోచించి వారు ఇచ్చిన సూచనల మేరకు ఈ రెవెన్యూ వ్యవస్థలో 2020 చట్టంలో వాటిని కొన్ని కరెక్షన్స్ చేసి కలెక్టర్ దగ్గర ఉన్న పవర్స్ ని డీసెంట్రలైజేషన్ చేసి ఎంఆర్ఓ, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్, సిసిఎల్ఐకి ఈ పవర్స్ ని డీసెంట్రలైజేషన్ చేసి కొంత విముక్తి అయితే ఇవ్వగలిగాం. ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు అని తలంచి గౌరవ సెక్రటరీ గారు మిగతా మిత్రులమందరం ఆలోచించి దేశంలో సుమారు 18 రాష్ట్రాల్లో మన యంత్రాంగాన్ని పంపించి ఎక్కడ ది బెస్ట్ చట్టం ఉందో ఆ చట్టంలో ఉండే అంశాలన్నిటినీ క్రోడీకరించి నాకు తెలిసి ఈ గడిచిన 15 నెలలలో అధికారులు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కొంతమంది సహచర మంత్రులు కానీ నిద్రపోను రాత్రులు కోకొల్లలున్నాయి ఈ చట్టం కోసం. ఇటువంటి చట్టాన్ని తయారు చేసిన చట్టాన్ని అసెంబ్లీలో పాసు చేయడానికి బిల్లు పెడితే బిల్లు పెట్టిన రోజు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి రైతన్నలు
భూములున్న ఆసాములు ప్రత్యక్షంగా చూశారు. ఏ రకంగా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ప్రవర్తించారో, వారి ప్రవర్తన తీరు ఎలా ఉందో, ఈ బిల్లు పాస్ కాకుండా కూడా ఎలా ప్రవర్తించారో ప్రత్యక్షంగా ఆ రోజు టీవీల్లో చూశారు. ఆనాటికి ప్రత్యక్ష సాక్షులు ఇక్కడే ఉన్నారు పెద్దలు, స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు. వారి మీద నా మీద ఏ రకంగా పేపర్లు చించి మేదేశారో, ఏది ఏమైనా ప్రజల కోరుకుంటున్న చట్టం తేవాలి అని, ప్రజల కోసమే ఉన్న ఈ ప్రభుత్వం అని తలంచి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులమంతా ఈ చట్టాన్ని 2025 చట్టాన్ని ప్రజల ముందుకు తీసుకురావటం జరిగింది. మనం చూసాం 2020 చట్టం 3 సంవత్సరాల చిల్లరుంది. 3 సంవత్సరాలకే 30 సంవత్సరాలు నిండిపోయింది ఆ చట్టానికి. అది ప్రజలు యాక్సెప్ట్ చేయని చట్టం కాబట్టే దాన్ని ఈనాడు పక్కన పెట్టి రాబోయే 100 సంవత్సరాలకి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఒక రోల్ మోడల్ చట్టాన్ని ఈ రోజు మనం ప్రజలకి, తెలంగాణ ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అంకితం చేశామని చెప్పడానికి చాలా ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. ఇందుట్లో ప్రధానంగా కొన్ని అంశాలు మీకు చెప్తాను. ఇంతకు ముందే అందరు జిల్లా కలెక్టర్లను పిలిచి కేబినెట్ మంత్రుల మనతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరం కూర్చొని కలెక్టర్లకు కూడా దిశని, ఈ చట్టం అయితే మేము చేయగలిగాం, ప్రజల కోరుకునే చట్టాన్ని తయారు చేశాం, ప్రజల మెచ్చే చట్టాన్ని తయారు చేశాం, ఇది కేబినెట్ లో నా స్వార్థం కోసమో మంత్రుల స్వార్థం కోసమో చేయలేదు. ఈ చట్టం చేసేటప్పుడు కూడా పబ్లిక్ డొమైన్ లో చట్టాన్ని పెట్టాం, డ్రాఫ్ట్ చట్టాన్ని పెట్టాం, పబ్లిక్ ఇచ్చిన ఒపీనియన్లన్నిటినీ మంచి ఉంటే సేకరించాం. చివరికి ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఇచ్చిన, హరీష్ రావు గారు లాంటి వాళ్ళు ఇచ్చిన మంచి సూచనలు కూడా ఈ చట్టం అది మంచిదనిపిస్తే ఈ చట్టంలో పెట్టాం. అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే, అది స్వేచ్ఛ అంటే, ప్రజా పరిపాలన అంటే ఎలా ఉంటది? అటువంటి చట్టాన్ని చేసి ఈ రోజు కలెక్టర్లకి గౌరవ ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశించారు. చట్టాన్ని చేశాం. ఈ చట్టం ఏదైతే గడిచిన 4.5 సంవత్సరాల నుంచి సామాన్య ప్రజలు, గ్రామీణ ప్రాంతంలో ఉండేవారు, గూడాల్లో తండాల్లో నివసించేవారు ఇప్పటిదాకా నిద్రపోక, కంటి మీద నిద్ర రాక, అభద్రతకు లోనై చెప్పులు అరిగిందాకా కలెక్టరేట్ల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడ్డారు. భవిష్యత్తులో అటువంటి పరిస్థితి రావద్దు. ఈ రూల్స్ కూడా 30-32 రోజుల్లో గౌరవ సునీల్ గారు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మిగతా మిత్రులు తయారు చేసిన తర్వాత దీని మీద కూడా ఒక పెద్ద డిబేట్ పెట్టి 4 days డిబేట్ పెట్టుకున్న తర్వాత దాంట్లో మార్పులు అనేకమైనవి చేసి తుది మెరుగులు దిద్ది ఈ రూల్స్ కూడా తీసుకొచ్చి ఆ రూల్స్ మీద ఈరోజు మళ్ళీ సునీల్ గారితో కలెక్టర్లందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేపించడం జరిగింది ఇంతకు ముందే. దీని ఉద్దేశం అంతా ఒక్కటే, ఇంత ఎక్సర్సైజ్ చేయడానికి కారణం ఒక్కటే. 2020 చట్టం చూశాం. 2020 చట్టం చేయకముందు ప్రజలు ఎంత స్వేచ్ఛగా ఉన్నారో ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో వచ్చిన చట్టాల వల్ల ప్రత్యక్షంగా నష్టం ఎవరూ పోలా, ఇబ్బంది ఎవరూ పోలా, బెనిఫిట్ జరగకపోతే జరగపోయింది. కానీ 2020 చట్టానికి ముందు ఏ ప్రజలకి నొప్పి కలగల. కానీ 2020 చట్టం వచ్చిన తర్వాత విఆర్ఓ వ్యవస్థను ఎత్తేసిన తర్వాత, అదే రకంగా సర్వే వ్యవస్థని భ్రష్టు పట్టించిన తర్వాత ఈ రైతాంగం, భూములున్న ఆసాములు ఎలా ఇబ్బంది పడ్డారో వాటన్నిటినీ ఒక్కొక్కటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా, డబ్బులు లేవని చేతులు ముందు పెట్టుకొని ఏదో వాళ్ళు చేశారని ఎన్ని కుట్రాలు మీరు చూస్తున్నారు. మొన్న సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన సబ్జెక్టులో అక్కడ నుంచి ఈ ప్రభుత్వానికి ఏదైనా డబ్బు వస్తే పేదలకు చెప్పిన మాటలు నెరవేర్చగలుగుద్దేమో, అది మనకు ప్రమాదము అని ఇద్దరు పెవికాల బృందంతో దాన్ని ఎలా ఇబ్బంది పెడుతున్నారో, ఇది సందర్భం కాకపోయినా
అది కూడా చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకి ఉంది, మీకు ఉంది, చెప్పాలని బాధ నా మనసులో ఉంది. అందుకే అది కూడా మీకు వివరిస్తున్నాను. అయితే ఈ చట్టానికి సంబంధించిన దాంట్లో చట్టం చేశాం, పర్ఫెక్ట్ గా రూల్స్ పర్ఫెక్ట్ గా ఫామ్ చేసుకున్నాం. చేసిన తర్వాత కూడా మళ్ళీ తొందరపడి ఎక్కడైనా నష్టము జరుగుద్దేమో అని పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4 మండలాలలో 4 కార్నర్లో, ఒకటి ఖమ్మం జిల్లాలో, రెండోది సీఎం గారి సొంత జిల్లాలో, మూడోది ములుగు జిల్లాలో, నాలుగోది కామారెడ్డి జిల్లాలో. ఈ 4 జిల్లాల్లో 4 పైలట్ మండలాలను తీసుకున్నాం. ఈ 4 పైలట్ మండలాల్లో ఇవాళ 14వ తారీఖు 17వ తారీఖు నుంచి ప్రజా పాలన అంటేనే ప్రభుత్వ అధికారులు మీ దగ్గరికి అంటే గ్రామాలకు వస్తారు. మీరెవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. రెవెన్యూ యంత్రాంగం అంతా మీ గ్రామాలకు వస్తారు. ముందే 2 రోజుల ముందే ఫార్మేట్ అప్లికేషన్ ఇస్తారు. ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలని ప్రతి గ్రామంలో ఎంఆర్ఓ గారు ఫుల్ డే ఉంటారు వారి టీం అందరితో. అది 14 రోజులు టైం ఇచ్చాము. ఆ టైంలో ఈ 4 మండలాలకు సంబంధించిన పూర్తి డేటాని సేకరించి జూన్ 1వ తారీఖు లోపు ఈ 4 మండలాలకు సంబంధించిన సమస్యలన్నిటినీ పరిష్కరించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆదేశించడం జరిగింది. అదే పద్ధతిలో ఇందాక గౌరవ కలెక్టర్లు ఉన్నప్పుడు సీఎం గారు కూడా సేమ్ ఇన్స్ట్రక్షన్స్ వారికి ఇవ్వటం జరిగింది. దాని తర్వాత ఇదే 17వ తారీఖు నుంచి ప్రతి మండలంలో రాష్ట్రంలో ఉన్న ఈ 4 మండలాలు తీసేసి మిగిలిన ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి మండలానికి కలెక్టర్లే స్వయంగా వచ్చి అవగాహన సదస్సుని ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్లకి ఆదేశించడం జరిగింది. కలెక్టర్లు ప్రతి మండలానికి ఉదయం ఒక మండలము, సాయంత్రం ఒక మండలము వస్తారు. పూర్తిగా ఈ చట్టం గురించి, ఈ చట్టంతో సామాన్య ప్రజలకు జరిగే మంచి గురించి పూర్తిగా వివరిస్తారు. వివరించి ఒక అవగాహన కల్పించి ఈ సమస్యల పరిష్కరించే విధంగా ఆ దిశలో పనిచేయాలని గౌరవ కలెక్టర్లందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందే ఆదేశించడం జరిగింది. దీనితో పాటు మే 1వ తారీఖు నుంచి మొదటి వారం నుంచి ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలట్ మండలంగా తీసుకుంటారు. ఈ 4 కాకుండా మిగిలిన 33లో 29 జిల్లాలలో ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలట్ కింద తీసుకుంటారు. వీటన్నిటినీ ఫలితం జూన్ 2వ తారీఖు తర్వాత ప్రతి మండలానికి రెవెన్యూ అధికారులు అంటే ఎంఆర్ఓ స్థాయి అధికారులు మీ రెవెన్యూ గ్రామానికే వచ్చి మీ రెవెన్యూ గ్రామాలలో గడిచిన 4-5 సంవత్సరాల నుంచి ఏదైతే మీరు ఇబ్బందులు పడుతున్నారో వాటిని శాశ్వత పరిష్కారం చేసే దిశలో అధికార యంత్రాంగం పనిచేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందే కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది. రాష్ట్రంలో ఉండే రైతన్నలు గాని, భూములున్న ఆసాములు గాని ఎవరూ మీరు అభద్రతకి లోను కావాల్సిన అవసరం లేదు. ఈ 4 మండలాల్లో వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఏవైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో కరెక్షన్స్ చేయాల్సి వస్తే ప్రజల కోసం, ప్రజల బాగు కోసం, పేదవాళ్ల కోసం ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఆ రూల్స్ ని కరెక్షన్ చేయడానికి కూడా బేషిజానికి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం వెనకడుగు చేయదు. చట్టమన్నా రూల్స్ అన్నా
ఏవి ఏర్పాటు చేసుకున్నా అది ప్రజలకు ఉపయోగపడాలి, ఒక కుటుంబం కోసం కాదు, దొరల కోసం కాదు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడు ప్రభుత్వం, పేదోళ్ల కోసం తప్పించే ప్రభుత్వం. ఎప్పుడు మాకు ఉప ముఖ్యమంత్రి గారు చెప్తారు, అసైన్మెంట్ కమిటీలు కూడా పెడుతున్నామనంటే ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరితో చెప్పారు. ఏవైతే ఈ పైలట్ 4 మండలాల్లో ఉంచే డేటా ప్రకారం సేకరించిన తర్వాత పేదవాళ్ళకి పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరైతే ఉన్నారో వారు ఎవరైతే ప్రభుత్వ స్థలాలలో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారో అర్హులైతే వారికి కూడా ఈ చట్టంలో వెసులుబాటు కల్పించి పూర్తి స్వేచ్ఛనిచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటది. కాబట్టి ఇంకా చెప్పాలంటే చాలా లెంతీ ప్రాసెస్ ఉంది, ఇంకా పెద్దలు మాట్లాడాల్సిన సందర్భం ఉంది. చివరగా ఒక్కటే చెప్తున్నాను, రాష్ట్ర ప్రజలకి కానీ ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న నా కుటుంబ సభ్యులైన రెవెన్యూ సిబ్బందికైనా, ఇక్కడ ఉన్న సిబ్బంది అంతా ఏదో ఒక జనరేషన్ లో మీరందరూ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్లే. రైతు కష్టమేంటో మీకు తెలుసు, ఇందిరమ్మ ప్రభుత్వ పాలసీ ఏంటో మీకు తెలుసు. దయచేసి సామాన్య ప్రజలకి, గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజలకి, తండాలు గూడాల్లో ఉండే ప్రజలకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా, ఎక్కడా ఇబ్బంది కలగకుండా చట్టాన్నైతే పర్ఫెక్ట్ గా చేసుకోగలిగాం. చట్టాన్నైతే ఎవరు ఏలు పెట్టకుండా సామాన్యుడికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుకోగలిగాం. ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో చిత్తశుద్ధితో రైతు కుటుంబం నుంచి ఒకప్పుడు మీరు వచ్చిన మీరందరూ రైతుల కోసం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ ప్రభుత్వం అయితే కావాలనుకున్నారో ఆ ప్రభుత్వం వచ్చి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని నడుస్తున్న ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా, మంచి పేరు తేవాలన్నా మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఈ చట్టం సక్సెస్ అయ్యే విధంగా, ఈ చట్టం సామాన్య ప్రజలకి ఉపయోగపడే విధంగా భూములున్న ఆసాములు గుండె మీద చెయ్యేసుకొని మంచిగా నిద్రపోయే విధంగా మీరు అమలు చేయాలని, చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలా మంది ముఖ్యమంత్రులు ఉంటారు, మంత్రులు ఉంటారు, అనేక చట్టాలు చేస్తారు. కానీ గౌరవ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లో మంత్రిగా ఈ ఏఐసిసి నుంచి నేను ఈ రెవెన్యూ మంత్రిగా ఇప్పుడు నేను ఈ చట్టం చేసే అవకాశం నాకు కలిగినందుకు మనస్ఫూర్తిగా నా జన్మ ధన్యమైందని వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఒక్కటే ఇక్కడున్న అధికారుల్ని కోరుకుంటున్నాను, అభ్యర్థిస్తున్నాను, ఆర్డర్ చేస్తున్నాను. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా రూల్స్ ఏర్పాటు చేసుకునే మనమే. ఏవో రూల్స్ సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా మీరు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయొద్దని మరొక్కసారి మీ అందరినీ వేదిక మీద నుంచి కోరుకుంటూ, రాష్ట్ర ప్రజలకు కూడా ఇంతకు ముందే లాంచ్ చేసుకున్నాం. ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది ఈ యాప్ని, ఈ సిస్టాన్ని, ఈ చట్టాన్ని ఏదో చేయాలని పగట కలలకంటున్నారు. మీ భూములు ఎక్కడికి పోవు, మీ భూములకి పూర్తి భద్రత ఈ ఇందిరమ్మ ప్రభుత్వానిది, ఈ కేబినెట్ది, ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదని తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నియమ నిబంధనల్లో అర్థవంతమైన వెసులుబాటే ప్రజల జీవితపు వెలుగుబాటు అని తెలియజేసిన మంత్రివర్యులకు ధన్యవాదాలతో, ప్రతి చట్టం సామాన్యుడి రక్షణ ఛత్రంగా ఉండాలని భావించే ఆనరబుల్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి సందేశం.
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, శాసనమండలి చైర్మన్ పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, శాసనసభ స్పీకర్ పెద్దలు ప్రసాద్ కుమార్ గారికి, రెవెన్యూ శాఖ మార్చులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పెద్దలు కేశవరావు గారికి, అట్లాగే గౌరవ ప్రభుత్వ సలహాదారులు పెద్దలు షబ్బీర్ అలీ గారికి, వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ పెద్దలు కోదండరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర గౌరవ శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, ఇతర ప్రజాప్రతినిధులకి, కార్పొరేషన్ చైర్మన్లకి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ గారికి, అట్లాగే ఇతర ఉన్నతాధికారులకి, రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లకి, అట్లాగే రెవెన్యూ సిబ్బంది అందరికీ, ఎదురుగా కూర్చున్నటువంటి విఘ్నులైనటువంటి పెద్దలందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఈరోజు భారతదేశానికి సంబంధించిన వరకు కూడా చారిత్రాత్మకమైనటువంటి రోజు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు ఈ దేశంలో పుట్టి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాలంతా కొనియాడేటట్టు చేసినటువంటి గొప్ప మహానుభావుడు ఈ దేశంలో పుట్టినటువంటి రోజు. వారికి ఘనమైనటువంటి నివాళులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనందరం ఈరోజు అర్పిస్తూ, వారి ఆలోచనలకు అనుగుణంగా వారు అందించినటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పీఠికని స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్తు కేబినెట్ అంతా కూడా కలిసి ఒక గౌరవప్రదమైనటువంటి నిర్ణయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ, భూమి కోసం పోరాటం చేస్తున్నటువంటి హక్కులు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ ఒక గొప్ప చట్టాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో తీసుకొచ్చిందే ఈ భూభారతి చట్టం. భూమికి సంబంధించి చట్టాలు చాలా వచ్చాయి, కానీ సరళంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సామాన్యుడికి సైతం అర్థమయ్యేటట్టుగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, మతలబులు లేకుండా అద్భుతంగా తయారు చేసినటువంటి చట్టమే ఈ భూభారతి 2025 చట్టం అని చాలా స్పష్టంగా, చాలా గౌరవంగా, గర్వంగా కూడా, సంతోషంగా కూడా ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకనంటే చాలా చట్టాలు చేస్తాం మనం, చట్టసభల్లో చాలా పైన చర్చలు జరుగుతూ ఉంటాయి. కానీ భూమిపైన చేసే చట్టం, భూమికి మనిషికి విడదీయరానటువంటి సంబంధం, అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి హక్కులు, ఆ హక్కులన్నింటినీ కాలరాయకుండా వాళ్ళకు పొందినటువంటి హక్కుల్ని జాగ్రత్తగా ప్రజలకు అందించడమే పాలకుల బాధ్యత. దురదృష్టం, ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో భూమితో పెనవేసుకున్నటువంటి ప్రజల యొక్క జీవితాల్ని అల్లకల్లోలం సృష్టిస్తూ ధరణి అనేటువంటి ఓ చట్టాన్ని తీసుకొచ్చారు. నేను గత 10 సంవత్సరాలు శాసనసభలో సభ్యుడిగా ఉన్నాను. ఈ ధరణి చట్టం తీసుకొచ్చిన దగ్గర నుంచి
చర్చకు వచ్చినటువంటి ప్రతి సందర్భంలో చెప్పాం, ధరణి అనేది రాష్ట్ర రైతుల పాలిట శాపంగా మారుతా ఉంది. రైతుల హక్కుల్ని కొద్దిమంది పెత్తందారుల కాళ్ల దగ్గర మీరు ధరణి అనే చట్టం దగ్గరతో పెడతా ఉన్నారు. ఇది మంచిది కాదు, రైతుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతా ఉన్నారు అని పదే పదే చెప్తే కూడా ఏమాత్రం పట్టించుకోనటువంటి ఆనాటి రాజ్య పాలన కూడా నేను స్పష్టంగా చూశాను. భూమిలో రెవెన్యూ రికార్డ్స్లో తరతరాలుగా వస్తున్నటువంటి హక్కులకు సంబంధించినటువంటి అనేక రకాల చట్టాల ద్వారా వచ్చిన హక్కుల్ని ఆ కాలమ్స్లో ఉన్నటువంటి ఆక్యుపేషన్ కాలం నుంచి, లేకపోతే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంచినటువంటి దాదాపు 24 లక్షల ఎకరాలకు సంబంధించిన హక్కుల్ని కూడా పూర్తిగా కాలరాసి ప్రజల్ని గాలికి వదిలేసినటువంటి ఆనాటి ప్రభుత్వం యొక్క పాలనని ఆనాడు శాసనసభలో కానీ లేకపోతే సిఎల్పి లీడర్గా ఆనాడు మార్చి 16న ఆదిలాబాద్ నుంచి పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ఆ పాదయాత్రలో అనేక సందర్భాల్లో అనేక గ్రామాల్లో పేదవాళ్ళు, గిరిజనులు, ప్రభుత్వం ద్వారా అసైన్ చేయబడినటువంటి అసైన్దారులు కలిసి ఆనాటి ఇందిరమ్మ రాజ్యం మాకు భూ పంపిణీ చేసింది, భూ పట్టాలిచ్చింది. ధరణిని తీసుకొచ్చి మాకు పాత పుస్తకాలు ఉన్నప్పుడు కూడా ఈ ధరణి ద్వారా మీకు హక్కులు లేవని చెప్పి మాకు పుస్తకాలు ఇవ్వట్లేదని చేయబట్టుకొని ఆ పుస్తకాలు చూపించినప్పుడు ఆనాడు చాలా స్పష్టంగా చెప్పాం, వచ్చేది ఇందిరమ్మ రాజ్యం. రాజ్యం రాగానే ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం, తప్పనిసరిగా మీ హక్కుల్ని నిలబెట్టే విధంగా ఒక చట్టాన్ని తీసుకొని వస్తాం, మీకు న్యాయం చేస్తామని ఆనాడు అక్కడ చెప్పాం. ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అనేక భారీ బహిరంగ సభలు పెట్టి ఆ భారీ బహిరంగ సభల్లో కేంద్ర నాయకత్వానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకత్వాన్ని కూడా తీసుకొని వచ్చి చాలా స్పష్టంగా ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం, తప్పనిసరిగా ప్రజల పక్షాన నిలబడి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, రాగానే ప్రజల కోసం మేము ఒక చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి వారు ప్రకటించారు. అలాగే నాతోటి సహచర మంత్రివర్గ సభ్యులంతా కూడా వారి వారి పోరాటాల ద్వారా ప్రజలందరికీ ఆనాడు స్పష్టంగా పిలుపిచ్చారు. ఇవ్వటమే కాదు, ఆ పిలుపుతో మా మేనిఫెస్టోలో కూడా తప్పనిసరిగా ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం, మారుస్తాం, ప్రజలకు పనికొచ్చే చట్టాన్ని తీసుకొస్తామని చెప్పినట్టుగానే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వచ్చిన నాటి నుండి ఈ చట్టాన్ని మార్చడానికి, ఆ చట్టాన్ని మార్చడం ద్వారా ప్రజలకు మేలైనటువంటి చట్టాన్ని అందించడం కోసం అనేక రకాలుగా చర్చలు జరిపి అటు శాసనసభలో బిల్లు పెట్టి, ఆ బిల్లు పెట్టే కాదు, బిల్లు ద్వారా రూల్స్ కూడా ఫ్రేమ్ చేసి ఈరోజు ఏప్రిల్ 14th రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి ఆ హక్కుల్లో పొందుపరిచినటువంటి పీఠిక ద్వారా ప్రియాంబుల్లో ఏదైతే చెప్పారో ఆ ప్రియాంబుల్ స్ఫూర్తిగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి భూమిపై ఉన్నటువంటి హక్కుల్ని ఈరోజు అందిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి అంకితం చేసేటట్టు గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టుకుని ప్రజలందరికీ అంకితం చేస్తూ ఉన్నాం. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోషిస్తూ ఉన్నాం. మిత్రులారా, మీ అందరికీ తెలియంది కాదు, భూమి అంటే ఆత్మగౌరవం, భూమి అంటే ఒక నమ్మకం, భూమి అంటే భవిష్యత్తులో ఎన్ని ఇబ్బందులు వచ్చినా భూతల్లి నన్ను కాపాడుతుంది అనేటువంటి నమ్మకం మనిషిని ముందుకు నడిపిస్తూ ఉంటుంది, కుటుంబాలను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అటువంటి నమ్మకాన్ని లేకుండా చేసినటువంటి ఆనాటి ప్రభుత్వం, నేను ఒక చిన్న ఉదాహరణ మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ధరణి వచ్చిన తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ దేశ చరిత్రలో ఎక్కడ జరగనట్టుగా ఒక తహసీల్దార్ కార్యాలయంలో ఒక సామాన్యుడు వెళ్ళి తహసీల్దార్ పైన పెట్రోల్ పోసి తగలబెట్టి తనను తను కూడా తగలబెట్టుకొని చనిపోయేంత భయంకరమైన ప్రమాదకరమైనటువంటి
ధరణిని రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఆ సామాన్యుడు దాడి చేసింది ఎంఆర్ఓ మీద కాదు, ఆనాటి ప్రభుత్వం మీద దాడి చేశారు. మీరు దాన్ని అర్థం చేసుకోండి, దీన్ని మార్చండి అని చెప్తే కూడా పట్టించుకోనటువంటి దుర్మార్గపు పాలనలో వచ్చినటువంటి ధరణిని ఈరోజు మార్చి ప్రజలకు ఈరోజు అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. మిత్రులందరికీ ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళండి. ఇప్పుడే రెవెన్యూ మంత్రి గారు చెప్పినట్టు రెవెన్యూ సదస్సుల ద్వారా విరివిగా ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి చట్టం గురించి, చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటు గురించి చక్కగా వారందరికీ వివరించండి. పాపం ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ఈ ప్రభుత్వం మా కోసమే ఉంది, ఈ పాలన మా కోసమే ఉంది, మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అనేటువంటి నమ్మకాన్ని కలిగించేంత స్థాయిలో మీరందరూ పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈ తీసుకొచ్చినటువంటి చట్టం ద్వారా ఇప్పుడే రెవెన్యూ మంత్రి గారు మాట్లాడుతూ అసైన్మెంట్ కమిటీస్లన్నింటినీ పునరుద్ధరిస్తామని చెప్పారు. నిజమే, ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మిగిలి ఉన్నటువంటి భూములు, భూ సంస్కరణల ద్వారా వచ్చినటువంటి భూములు కౌలు చేసుకుంటున్నటువంటి వాళ్లకు, సాగు చేసుకుంటున్నటువంటి వాళ్లకు, అసలు భూములే నిరుపేద ప్రజలకు భూ సంస్కరణ చట్టాల ద్వారా వాళ్ళందరికీ భూ పంపిణీ చేసి జీవితంలో బతకడానికి ఆసరా కల్పించాం. అటువంటి కల్పించినటువంటి ఆసరాన్ని పూర్తిగా వదిలేశారు. 10 ఏళ్ల కాలంలో అసైన్మెంట్ కమిటీస్ లేవు. ఏ శాసనసభ్యుడు తన నియోజకవర్గంలో అసైన్మెంట్ కమిటీ సమావేశం పెట్టలేదు, ఒక గజం స్థలాన్ని కూడా పంచలేదు. మళ్ళీ మేము ఈరోజు సంతోషంగా చెప్తా ఉన్నాం, ఈ భూభారతి చట్టం ద్వారా, ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం ద్వారా తిరిగి అసైన్మెంట్ కమిటీస్ని పునరుద్ధరిస్తున్నాం. ఎక్కడెక్కడైతే అనాదిగా భూములపైన దున్నుకుంటూ బతుకుతా ఉన్నారో ఆ బతుకుతున్నటువంటి వాళ్ళందరికీ అర్హత ఉంటే వాళ్ళందరికీ కూడా మళ్ళీ పట్టాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ భూ పంపిణీ కానీ, తీసుకొచ్చే ఈ చట్టాలు కానీ ప్రతి పని ప్రజల కోసమే అంకితం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం కోసమే వీటిని ఉదహరిస్తున్నాం. ఇప్పుడు జరిగినటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ చాలా స్పష్టంగా మేము ప్రజల కోసం వచ్చాం, ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నాం, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల అవసరాల మేరకే చట్టాలు చేస్తాం తప్ప పాలకుల కోసం చేయం. ఆ ప్రజల అవసరాల కోసం తీసుకొచ్చిన చట్టాల్ని మేము చట్టాలు చేసి మీకు అప్పచెప్తున్నాం. ఇది ప్రజల దగ్గర తీసుకొని వెళ్ళండి, ప్రజలకి వెసులుబాటు కలిగించే విధంగా సరళంగా అర్థమయ్యేటట్టుగా చెప్పి రెవెన్యూ సదస్సులు పెట్టి విజయవంతం అయ్యేటట్టుగా చేయండి అని చెప్పి దశాదిశ నిర్దేశం చేయటం కూడా జరిగింది. దయచేసి కలెక్టర్లు కానీ, ఆర్డీఓస్ కానీ, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి విఆర్ఓలు కానీ ఈనాటి ప్రభుత్వం ఇచ్చినటువంటి సందేశాన్ని ప్రతి పౌరుడికి చేరవేసేటువంటి బాధ్యతని మీరందరూ తీసుకోవాల్సిందిగా ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజు భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని ప్రజల దగ్గర తీసుకుపోయే కార్యక్రమాన్ని మీరంతా ఒక బాధ్యతగా తీసుకోవాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి ఇటువంటి భూభారత్ చట్టాన్ని నిజంగా నేను ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో పక్కన కూర్చొని మాట్లాడుతూ చెప్పాను, ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా పోరాటాలు జరిగిందంతా కూడా భారతదేశం అంతా కూడా స్వాతంత్రం కోసం జరుగుతూ ఉంటే తెలంగాణలో మాత్రం భూమి కోసం పోరాటం జరిగింది. దున్నేవాడిదే భూమి అనే నినాదం పెద్ద ఎత్తునొచ్చి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ తెలంగాణ టెనెన్సీ యాక్ట్ అని బోరుగల్ రామకృష్ణారావు గారి నాయకత్వంలో మొట్టమొదటిసారి రైతులకి పట్టాలు కల్పించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత అనేక చట్టాలని, రెవెన్యూ చట్టాలను తీసుకొచ్చింది గొప్ప గొప్ప మహానుభావులు. ఏనాడో గొప్ప పుణ్యం చేసుకుంటే తప్ప
కోట్లాది మంది ప్రజలకు ఉపయోగపడేటువంటి మమేకమై భూమికి వాళ్ళకి విడదటువంటి భావోద్రేకంతో కూడినటువంటి సంబంధించినటువంటి భూ సమస్యకు సంబంధించి ఒక చట్టాన్ని చేసేటువంటి ఒక సరళమైన చట్టం చేసేటువంటి అదృష్టం రావటం నిజంగా మనందరి అదృష్టం. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరికీ అందించడానికి నిజంగా ప్రజలంతా మనకి వరంగా ఇచ్చారు. వాళ్ళందరికీ మనం అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మీరు కానీ, రెవెన్యూ మంత్రి గారు కానీ, మిగతా కేబినెట్ సభ్యులు కానీ నిజంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ప్రజలకు అందిస్తా ఉన్నాం. ఇది చాలా గొప్ప కార్యక్రమం, చాలా తృప్తిగా ఉన్నటువంటి కార్యక్రమం. ప్రజల కోసం మేము ఇచ్చిన మాట ప్రకారం నిలబడి ప్రజల కోసం చేసేటువంటి ఒక గొప్ప కార్యక్రమం భూభారతి చట్టం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యుల స్ఫూర్తిదాయక సందేశానికి ధన్యవాదాలతో భూభారతి కొత్త చట్టంతో రైతు కుటుంబాలు ఆనంద కదంబాలు కావాలన్నది సీఎం గారి తదేక దీక్ష. భూ కమతాలో తమ హక్కు అని ప్రతి సామాన్యుడు గుర్తెరిగి ధీమాగా ఉండటమే యాజమాన్యపు శ్రీరామ రక్ష అని భావిస్తూ యంగ్ ఇండియా స్కూల్స్ తన బ్రాండ్ అన్నారు. రైతుల కోసం, రైతుల వల్ల, రైతులతో కలిసి నడవటమే తన ప్రజాపాలన ప్రభుత్వపు ట్రెండ్ అంటోన్న ఆనరబుల్ సీఎం గారి సందేశం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని 69 లక్షల తెలంగాణ రైతాంగ కుటుంబాలకు అంకితం చేయడానికి రెవెన్యూ శాఖ మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని, శాసన మండలి చైర్మన్ పెద్దలు సుఖేందర్ రెడ్డి గారిని, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని, సహచార మంత్రివర్గ సభ్యులను, పార్లమెంట్ సభ్యులను, శాసన మండలి సభ్యులను, శాసనసభ్యులను, ప్రభుత్వ సలహాదారులను, వివిధ కార్పొరేషన్ చైర్మన్లను, చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారిని, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గారిని, అదేవిధంగా ప్రభుత్వ ప్రతినిధులైన జిల్లా కలెక్టర్లను, రెవెన్యూ సిబ్బందిని అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసి ఒక మంచి పండగ వాతావరణంలో భూభారతి చట్టాన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్న మిత్రులారా, మిత్రులు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ఈ ప్రాంతం వందల సంవత్సరాల నుంచి జరిగిన పోరాటాలన్నీ కూడా భూమి చుట్టూతోనే పరిభ్రమించినాయి. ఆనాటి కొమరం భీముడు జల్ జమీన్ జంగల్ అనే నినాదంతో పోరాటాలు చేసిన ఆ తర్వాత నిజాం ప్రభువులకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం చాకలి ఐలమ్మలు, దొడ్డి కొమరయ్యలు గలమెత్తిన ఆ తర్వాత ప్రజాస్వామిక దేశంలో దున్నేవాడికే భూమి అని కమ్యూనిస్టు సోదరులు పోరాటాలు చేసిన ఈ పోరాటంలో అమరులైన ప్రతి ఒక్కరూ భూమితో తమకు ఉన్న అనుబంధాన్ని ఆధారంగా చేసుకొని చేసిన పోరాటాలు. ఆ పోరాటాల నుంచి పుట్టుకొచ్చిన రెవెన్యూ చట్టాలు ప్రజల యొక్క సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఉండాలి అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, శ్రీమతి ఇందిరాగాంధీ గారు భావించారు. భూమి అనే చర్చ ఎప్పుడొచ్చినా బూరుగుల రామకృష్ణారావు గారు కావచ్చు, పివి నరసింహారావు గారు కావచ్చు, శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో జరిగిన భూసేకరణ ఒకనాడు వేలాది ఎకరాలు
జమీందారులు, జాగీర్దారులు, భూస్వాముల దగ్గర ఉన్న భూములను అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి భూ పరిమితి చట్టాలు తెచ్చి వాళ్ళ దగ్గరున్న లక్షలాది ఎకరాలను ప్రభుత్వం వాళ్ళ నుంచి తీసుకొని దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు ఆత్మగౌరవం తెచ్చే భూ కేటాయింపులు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేపట్టారు. అదేవిధంగా వారసత్వంగా వచ్చిన భూములు కావచ్చు, తమ శ్రమతో కొనుగోలు చేసిన భూములు కావచ్చు, అటవీ భూమి హక్కుల చట్టం ప్రకారం ఆదివాసీలకు ఇచ్చిన పోడు భూముల పట్టాలు కావచ్చు, ఈ అన్ని భూముల యొక్క హక్కులను రెవెన్యూ శాఖ భద్రంగా పొందుపరిచి వాళ్ళ హక్కులను ఆనాడు పటేల్ పట్వారీ వ్యవస్థలో గ్రామాలలో పట్వారీలు భూముల వివరాలను నమోదు చేసేవాళ్ళు. ఆ పట్వారీలు నమోదులు చేసిన భూముల వివరాలు పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు కావడంతో గ్రామాలలో ఉండే రెవెన్యూ రికార్డులన్నీ కూడా మండల కేంద్రాలకు, మండల వ్యవస్థ వచ్చిన తర్వాత మండలాలకు తరలిపోయినాయి. భూమికి సంబంధించి ప్రభుత్వం ఆ తర్వాత తీసుకొచ్చిన పరిణామాలలో విఆర్ఓ, విఆర్ఏలను తీసుకొచ్చి ప్రభుత్వ అధికారులుగా, ప్రభుత్వ ప్రతినిధులుగా గ్రామాలలో ఉండే భూముల యొక్క సమాచారాన్ని సేకరించి మండల కేంద్రాలలో మండల రెవెన్యూ ఆఫీసర్సు లేదా తహసీల్దార్ దగ్గర భద్రపరిచారు. చాలా వరకు భూ వివాదాలు ఉన్న కోర్టు కేసుల్లో ఉన్న భూములు తప్పితే 95% భూములకు సంబంధించిన వివరాలు ప్రక్షాళన చేసి 4-5 దశాబ్దాలు ఈ భూముల యొక్క వివరాలను సేకరిస్తూ ప్రక్షాళన చేసి ప్రజలకు ఈ రికార్డులను అందుబాటులో పెట్టారు. ఉన్న పలంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పాలకుల మెదడులో కదిలిన ఆలోచన 2020 భూముల యొక్క చట్టాలను అన్నిటిని కూడా ROR యాక్ట్ను మారవాలన్న ఆలోచన. రెవెన్యూ చట్టాలను మారవడమే కాదు, ఆనాడు ప్రవేశపెట్టిన ధరణి అనే ఒక యాప్ ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు ఒక పీడకలగా మారి ఇంతకుముందు మిత్రులు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ఒక తహసీల్దార్ మీదనే పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితి. ఇబ్రహీంపట్నంలో ఈ ధరణి భూతంలో వచ్చిన మార్పులు జంట హత్యలకు కారణమైంది. అదేవిధంగా సిరిసిల్లలో ఒకవేళ అధికారులు చుట్టూతో తిరిగిన తహసీల్దార్ స్థాయిలో ఆ సమస్యలు పరిష్కరించే వీలు లేకపోవడం వల్ల తహసీల్దార్ విధానాలనే అనుమానించి తన మెడలో ఉన్న తాలిబొట్టును తహసీల్ ఆఫీస్కు వేలాడదీసింది. నేను ఇంతకంటే ఇవ్వగలిగింది నా దగ్గర ఏమీ లేదు, నా తాలిబొట్టు తీసుకొనైనా నా భూమిని నా పేరు మీదకి బదలాయించమని. వీటన్నిటికీ కారణం రెవెన్యూ సిబ్బందే మూలమని చెప్పి ఆనాటి పాలకులు మిమ్మల్ని దోషులుగా, మిమ్మల్ని దోపిడీదారులుగా, మీరు ప్రజలను దోసుకోవడానికే రెవెన్యూ శాఖ సిబ్బంది ఉన్నట్టుగా చిత్రీకరించి తద్వారా లబ్ధి పొందాలని ఆనాటి పాలకులు ప్రయత్నం చేశారు. ఇక్కడున్న రెవెన్యూ సిబ్బందిని, తెలంగాణ రైతాంగాన్ని నేను అడుగుతున్నా. దాదాపుగా 65 సంవత్సరాలు మన భూములకు సంబంధించిన వివరాలు, మన భూముల ఖాతాలు, 69 లక్షల కమతాలకు సంబంధించిన వివరాలను ఈ రెవెన్యూ సిబ్బందే కాపాడారు కదా. వీళ్ళే కదా మన హక్కులను భద్రంగా పొందుపరిచింది. ఉన్న పలంగా 2019లో 2018లో మీరు ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వచ్చిన తర్వాతనే రెవెన్యూ సిబ్బంది అంతా దొంగలుగా, దోపిడీదారులుగా మీకు కనిపించిండ్రా? ఎక్కడైనా మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. సమాజంలో 2%, 3%, 5%, 10%, అది రెవెన్యూ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఇతర ఏ శాఖలో కావచ్చు, రాజకీయాలలో కావచ్చు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉండొచ్చు. అంత మాత్రాన మొత్తం వ్యవస్థని మనం తప్పుపడతామా? చెడ్డవాళ్ళుగా ఉన్న వాళ్ళని శిక్షించుకుంటూ, వాళ్ళ అవకాశాలు తగ్గించుకుంటూ, శాఖలను ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇంట్లో ఒకవేళ ఎలక దూరితే ఇల్లు తగలబెట్టుకోం కదా, పొగబెట్టి ఆ ఎలకను పట్టుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఇల్లు తగలబెట్టుకునే విధానం ఎక్కడైనా మనం చూసినామా? మరి గత ప్రభుత్వం
మిమ్మల్ని దోషులుగా, మిమ్మల్ని బూచీగా చూపించి చట్టాలను మార్చి, ఆ చట్టాలను కొద్దిమందికే చుట్టాలుగా మార్చి వేలాది ఎకరాలను కొల్లగొట్టే ప్రయత్నం జరిగిన మాట వాస్తవం కాదా? అందుకే ఎన్నికల కంటే ముందు సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో నేను పాదయాత్ర మొదలుపెట్టి ఆ తర్వాత ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసినప్పుడు పేదవాళ్ళు, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆనాడు పోడు భూముల పట్టాలు పొందిన వాళ్ళు కావచ్చు, ఇందిరమ్మ రాజ్యంలో ఆనాడు అసైన్మెంట్ భూములు దాదాపుగా 25 లక్షల ఎకరాలు పేదలకు పంచిపెట్టిన వాళ్ళు కావచ్చు, లేదా స్వకష్టార్జితంతో సంపాదించుకున్న సొమ్ముతో కొనుగోలు చేసిన భూముల వివరాలు చిన్న చిన్న సమస్యలతోని శాశ్వతంగా తమ భూమి తమది కాదు అని తెలిసినప్పుడు వాళ్ళ ఆవేదన, వాళ్ళ దుఃఖం వర్ణాతీతం. తను కష్టపడి జీవితాంతం తనకు గ్రామంలో గుర్తింపు, గౌరవాన్ని తెచ్చిపెట్టిన తన సొంత భూమి తనది కాకుండా పోతున్నప్పుడు ఆ భూ యజమాని యొక్క బాధను మనం అర్థం చేసుకోవాలి. నాడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు శాసనసభలో చర్చల సందర్భంగా కానీ ఇతర ప్రజాప్రభుత్వ కార్యక్రమాలలో ఎంత మాత్రం చెప్పినా వాళ్ళ చెవికి ఎక్కలేదు. అందుకే చివరగా మేము చెప్పినాం, మా ప్రభుత్వం వస్తుంది, ధరణిని ఆనాటి ప్రభుత్వం చేసిన చట్టాన్ని బంగాళాఖాతంలో ఇసురుతామని. వాళ్ళు చేసింది తప్పు, దాన్ని బంగాళాఖాతంలో విసరడం పెద్ద విషయం కాదు. ఈనాడు మనం చేస్తున్న చట్టం పేదలకు చుట్టాలుగా ఉండాలి, పేదవాడి సమస్యని పరిష్కరించాలి, పేదవాడికి అనుకూలంగా సరళంగా ఉండాలి. దాన్ని అమలు చేసే రెవెన్యూ సిబ్బంది కూడా దీని పట్ల అవగాహన పెంపొందించుకొని దాన్ని అమలు చేయాలన్న ఆలోచనతోని నిరంతరం కమిటీలను కోదండ రెడ్డి గారి నేతృత్వంలో రేమండ్ పీటర్ గారిని, సునీల్ని, చాలామంది సిబ్బందిని, అనుభవజ్ఞులను, ఐఏఎస్లను పెట్టి ఈ చట్టాలను వివిధ రాష్ట్రాలలో ఉన్న వాటిని కూడా పరిశీలించి ఆనాడు నిజాం పాలన నుంచి ప్రజాస్వామ్య ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా జరిగిన మార్పులు, చేర్పులను, చట్టాలను నిశితంగా పరిశీలించి వాటన్నిటిని కూడా ఒక అవగాహన కల్పించుకొని ఈరోజు నూతన ఆర్ఓఆర్ యాక్ట్ను ఈరోజు మనము తీసుకురావడం జరిగింది. ఈరోజు భూభారతి ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలన్న ఆలోచనతోటే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం ప్రారంభించుకుంటున్నాం. దీనికి సంబంధించి వివిధ సందర్భాలలో ప్రజలను సంప్రదించి ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ఈరోజు చట్టాలను తయారు చేసి ఈ చట్టాలు ప్రజలకి శాశ్వత పరిష్కారాన్ని చూపించాలన్న ఆలోచనతో మా ప్రభుత్వం ఈరోజు ప్రజలకు అంకితం చేస్తుంది. ఈరోజు 4 మండలాలలో పైలట్ ప్రాజెక్టుగా గ్రామ గ్రామాన రెవెన్యూ సిబ్బంది వెళ్ళి అక్కడ అధికారులు ప్రజలను కలిసి వాళ్ళ నుంచి విజ్ఞప్తులు తీసుకొని వాటిని పరిష్కరించే విధంగా ఈరోజు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొదటి విడతగా పైలట్ ప్రాజెక్ట్ కింద 4 మండలాలతో కార్యక్రమాన్ని చేపట్టి తద్వారా మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ను తీసుకొని ప్రతి జిల్లాలో కలెక్టర్ ఒక్కొక్క మండలాన్ని మళ్ళీ ఆ తర్వాత తీసుకొని ఆ మండలాలలో కూడా ఈ కార్యక్రమాలను చేపట్టి ప్రజల నుంచి సమాచారం తీసుకున్న తర్వాత అన్ని మండలాలల్లో ఈరోజు కలెక్టర్లకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన ప్రతి మండలంలో రెవెన్యూ అవగాహన సదస్సులు పెట్టడమే కాకుండా ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులను నిర్వహించి రైతుల నుంచి సమస్యలను తెలుసుకొని విజ్ఞప్తులను తీసుకొని వాటిని శాశ్వతంగా పరిష్కరించి వివాదం లేని తెలంగాణగా, వివాదరహిత భూ విధానాన్ని తెలంగాణలో తీసుకురావాలన్న ఆలోచనతోని మా ప్రభుత్వం ఒక సంకల్పంతో ముందుకు వెళ్తుంది. ఇంత గొప్ప లక్ష్యాన్ని చేరాలి అనంటే చట్టాలు చేసిన మా ప్రజాప్రతినిధుల వల్లనే సాధ్యం కాదు. దీన్ని ప్రజలకు చేరవేసే ప్రతినిధులు మీరు. అందుకే మిమ్మల్ని అందరినీ ఈరోజు ఇక్కడికి రప్పించినాం. మా మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు అన్నారు, ఖమ్మంలో పాలేరులో 1,00,000 మందితో బహిరంగ సభ పెట్టి భూభారతి చట్టాన్ని మనము ప్రజలకు అంకితం చేద్దామని. నేను వారికి సూచన చేసిన, సీనన్న 1,00,000 కాదు, నువ్వు బట్టి గారు, తుమ్మల గారు అనుకుంటే 5-6 లక్షల మందితోనైనా ఖమ్మంలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ ఈ భూభారతిని అమలు చేసేది ఆ రైతులు, ఆ పేదవాళ్ళు కాదు. భూభారతిని అమలు చేసేది రెవెన్యూ సిబ్బంది. ఆ రెవెన్యూ సిబ్బందిని సమావేశానికి పిలువు. మన ప్రభుత్వ ప్రతినిధులు వాళ్ళే. ఇవాళ మా ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా ఈ ప్రభుత్వం తెచ్చిన చట్టం
పక్కాగా అమలు జరగాలి అంటే అది మీ ద్వారానే సాధ్యమవుతుంది. అందుకే మిమ్మల్ని ముఖ్య అతిథులుగా మీరందరూ మాతో పాటు అతిథులు ఈ సమావేశంలో, మీరు ప్రేక్షకులు కాదు, మీరు కూడా అతిథులే. ఈ చట్టాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉంది. మా ప్రభుత్వం రెవెన్యూ సిబ్బందిని సంపూర్ణంగా విశ్వసిస్తుంది. మిమ్మల్ని దొంగలుగానో, దోపిడీదారులుగానో, అవినీతి పరులుగానో మేము చిత్రీకరించదలుచుకోలేదు. ఎవరైనా అట్లాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వ్యక్తుల పట్ల కఠినంగా ఉంటుంది ప్రభుత్వం తప్ప ఈ మొత్తం వ్యవస్థ దోషులుగా నిలబెట్టే విధానానికి మీ ముఖ్యమంత్రి, మీ సోదరుడు వ్యతిరేకమని చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నా. ఎంతో మంది శంకర్ లాంటి ఐఏఎస్ ఆఫీసర్, మాధవరావు లాంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎంతో మంది తమ జీవితాలను సర్వం దారబోసి ఈ చట్టాలను తయారు చేసి ప్రజలకు అంకితం ఇచ్చారు. రెవెన్యూ శాఖలో ఎన్నో లక్షలాది మంది ఈ 75 సంవత్సరాల పనిచేసిన వాళ్ళ కృషి వల్లనే రెవెన్యూ శాఖకు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక గుర్తింపు వచ్చింది. మేం చేసే తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే విధానానికి నేను వ్యతిరేకమని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. జరగవచ్చు, అక్కడో ఇక్కడో తప్పు జరగవచ్చు. అన్ని వ్యవస్థలలో ఉన్నట్టు, అన్ని సంస్థలలో ఉన్నట్టు రెవెన్యూ శాఖలో కూడా ఎవరైనా కొంతమంది ఉండొచ్చు. అంత మాత్రాన శాఖను మొత్తాన్ని దోషిగా నిలబెట్టి ప్రజల ముందు వాళ్ళను అవమానించే విధంగా మాట్లాడే విధానాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ఆనాటి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు మీరు చూసిండ్రు. శాసనసభలో ఏ విధంగా మాట్లాడిండో, శాసనసభ బయట రెవెన్యూ సిబ్బందిని, రెవెన్యూ శాఖను ఏ రకంగా దూషించడం మీరు చూసిండ్రు. వాళ్ళు లేకుంటేనే వ్యవస్థ నడిచిందా? వాళ్ళు లేకుంటేనే ఎన్నికలు జరిగినాయా? వాళ్ళు లేకుంటేనే తెలంగాణ ఉద్యమం జరిగిందా? వాళ్ళు లేకుంటేనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామా? అన్ని సందర్భాలలో వాళ్ళు కావాలి, కానీ వాళ్ళు మాత్రం దోషులుగా సమాజం ముందు నిలబడాలా? ఇది ఎక్కడి విధానం? అందుకే ఈ విధానాన్ని, ఇలాంటి ఆలోచనలని, ఇలాంటి ఆలోచన చేసే వాళ్ళను సమాజానికి దూరంగా పెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఈరోజు మంచి జరిగితే నాది, మేం చేసే దోపిడీ ప్రజలకు కనిపిస్తే అది రెవెన్యూ సిబ్బందిదని చెప్పే విధానానికి నేను వ్యతిరేకం. అందుకే ఈరోజు మిత్రులారా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచిన, నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నా. మీ ఆత్మగౌరవమే మా ఆత్మగౌరవం. మేము వేరు, మీరు వేరు కాదు. మనందరం కలిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం. మేము చట్టాలు ఇస్తాం, ఆ చట్టాలను మీరు అమలు చేస్తారు. ఈ రెండిట్లల్లో రెండు వేరు వేరు కాదు. ఒక మనిషికి 2 కళ్ళు ఎంత ముఖ్యమో తెలంగాణలో ఉన్న 69 లక్షల రైతులకు రాష్ట్ర ప్రభుత్వము, రెవెన్యూ సిబ్బంది 2 కళ్ళ లాంటి వాళ్ళు. ఈ 2 కళ్ళు సరిగ్గా ఉన్నప్పుడే సమాజాన్ని మనం చూడగలుగుతాం, ఈ సమాజానికి మేలు చేయగలుగుతాం. అందుకే గ్రామాన వెళ్ళండి. ఏదైతే మన ప్రతిష్టకు భంగం కలిగిందో, మనల్ని అనుమానించే విధంగా, మనల్ని సమాజంలో దోషులుగా నిలబెట్టే ఆలోచన విధానాన్ని ఈరోజు ప్రక్షాళన చేయాలి, కడగాల్సిన అవసరం ఉన్నది. ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా దర్బార్లు నిర్వహించి రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని ఎవరి భూమి వాళ్లకు పక్కాగా లెక్క ప్రకారం లెక్క రాద్దాం. ఈరోజు కొత్త విధానాన్ని తీసుకొచ్చినాం. ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి గుర్తింపుగా ఈరోజు ఆధార్ కార్డు తీసుకొచ్చినాం. ఈరోజు భూమికి భూదారు తీసుకొస్తున్నాం. ఆధారు మనిషికి ఎట్లా గుర్తింపో భూమికి కూడా భూదారు నెంబర్ ఇచ్చి ప్రతి కమతానికి ఒక ప్రత్యేకమైన నెంబర్ ఇచ్చి ఆ భూమి యొక్క వివరాలన్నిటి కూడా అందులో పొందుపరిచే విధానాన్ని తెచ్చుకుందాం. ఇంత సాంకేతిక విప్లవం ఉన్నప్పుడు అదో పెద్ద సమస్యనా? ప్రతి భూమిని మెజర్మెంట్ చేసి సరిహద్దులు నిర్ణయించి ఇండ్ల ప్లాట్లకు చేస్తలేమా? ఇండ్ల ప్లాట్లకు సరిహద్దులు నిర్ణయించినప్పుడు భూమి కొలతలతో పక్కాగా రిజిస్ట్రేషన్ చేసుకోగలిగినప్పుడు వ్యవసాయ భూమిని కూడా పక్కాగా కొలిసి దానికి సరిహద్దులు నిర్ణయించడం పెద్ద సమస్యనా? మన రెవెన్యూ సిబ్బంది చేయలేరా ఈ పని? దీన్ని మనకు అసాధ్యమా? తెలంగాణ రాష్ట్రం సాధించిన రెవెన్యూ సిబ్బందికి భూమి హద్దులు నిర్ణయించేది, తెలంగాణ రాష్ట్ర హద్దులే నిర్ణయించగలిగిన రెవెన్యూ శాఖ సిబ్బంది భూమి యొక్క హద్దుల్ని నిర్ణయించడంలో పెద్ద సమస్య ఏముంటుందని నేను అడుగుతున్నా. అందుకే రాబోయే రోజుల్లో ప్రతి భూమిని పక్కాగా కొలతలేసి హద్దులు నిర్ణయించి దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలకు తావు లేకుండా, ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా
మన చట్టాన్ని బలోపేతం చేసుకుందాం. కొంతమంది వ్యక్తులు దురుద్దేశంతో ఈ రెవెన్యూ శాఖ మీద సృష్టించిన అపోహలను తొలగించుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది. మీలో ఒకటిగా నేను మాటిస్తున్నా, మనం ఏ తప్పు చేయొద్దు, చట్టాలను పకడ్బందీగా అమలు చేద్దాం. చట్టాలు చేయడమే కాదు, అమలు చేసే విధానంలోనే అసలు ఫలితాలు ఉన్నాయి. తప్పకుండా నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. ఇక్కడున్న సిబ్బందే కాదు, దాదాపుగా రైతు వేదికలలో కొన్ని వేలాది లక్షలాది మంది రైతులు చూస్తున్నారు గ్రామాలల్లో. మళ్ళీ మనం ఏ గ్రామానికి వెళ్ళినా మనకు వాళ్ళు ఇంత భోజనం పెట్టి ఆ ఊరిలో ఉండే సమస్య చెప్పుకునే విధంగా మనల్ని రెవెన్యూ సిబ్బందిని రైతు బాంధవులు వచ్చిండ్రు మా సమస్యను పరిష్కరిస్తానని మనల్ని గౌరవించే విధంగా ఈరోజు మనం చర్యలు చేపట్టాలని, ఇంత ఆలస్యమైన ఇంత ఎదురు చూసి ఈ చట్టాన్ని ఈరోజు మీరు తీసుకెళ్తున్నారు. ఈ సందేశాన్ని గ్రామాలకు తీసుకెళ్ళండి. నేను కలెక్టర్లకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా, ప్రతి మండలంలో మీరు పర్యటించవలసిందే. రెవెన్యూ సిబ్బందిని వాళ్ళ సహకారాన్ని తీసుకోవాల్సిందే. వాళ్ళందరూ కూడా గ్రామీణ స్థాయిలో క్షేత్ర స్థాయిలో అనుభవం ఉన్నవాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు, వాళ్ళందరితో కూడా సహకారం తీసుకొని ఈ చట్టాన్ని అమలు చేయవలసిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. ప్రతి చిన్న భూకమ్మతంలో క్షేత్రస్థాయిలో రైతు పండగ జరగాలి అని సందేశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారిని ఇప్పుడు మన రెవెన్యూ శాఖ మంత్రులు సత్కరిస్తారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ పక్షాన ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు యాక్సెప్ట్ ది ఫెలిసిటేషన్ బై ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్. సంబంధిత ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కమిషనర్ సిసిఎల్ఏ శ్రీ నవీన్ మిఠల్ గారు, అలాగే